హాయ్ గైస్, ఈరోజు నా స్టైల్లో చికెన్ పులావ్ని ఎలా చేయాలో చూపిస్తాను. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ చికెన్ పులావ్ టేస్ట్ ఒక్కసారి చూసారంటే అసలు నచ్చని వారంటూ ఉండరండి. ఈసారి చికెన్ తెచ్చినప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ముందుగా దీనికోసం మసాలా ప్రిపరేషన్ అయితే చేయాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇక్కడ నేను చూపించిన మసాలాలు మొత్తం వేయాలి. 2 బిర్యానీ ఆకులు ఇవన్నీ కూడా వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా వేయించుకొని ఈ మసాలాతోని ఈ పలావ్ కానీ చేశారంటే నోట్లో పెట్టుకుంటే అమృతం అండి, అంత టేస్టీగా ఉంటుంది. చూపించిన విధంగా దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే వేపుకోవాలి. చూస్తున్నారా, ఆకు అనేది కలర్ చేంజ్ అవుతుంది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చి మిక్సీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. విత్ బోన్స్ తీసుకున్నానండి, బోన్లెస్తో అయినా చేసుకోవచ్చు. ముందుగా నేను ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నాను కదా, మసాలాని మెత్తగా రుబ్బుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ పొడి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఈ పొడి మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత ఇక్కడ ధనియాల పొడిని 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట. దీంట్లో అసలు కారం అనేది యూజ్ చేయం. కారం వాడామంటే కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుంటున్నాను. ఒక 3 పెద్ద టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా రుబ్బుకోవాలి. ఆ పేస్ట్ని కూడా వేసేసి ఇదంతా బాగా పట్టేలాగైతే కలుపుకోవాలి. ఇదంతా బాగా పట్టించుకోవాలండి. ఈ మసాలాలు మొత్తం బాగా పట్టించి దీంట్లోనే ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు పులిసిన పెరుగునైతే వేసుకుంటున్నాను. పులవ లేదనుకోండి, ఇక్కడ ఒక అరచెక్క నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. మంచిగా పులిసిన పెరుగు ఉంటే 5 స్పూన్ల వరకు వేసుకోండి. మంచిగా పెరుగు కూడా వేసుకొని బాగా కలిపేసి పక్కన ఉంచేసుకోండి. ఇక మళ్ళీ వేరే ఒక బౌల్ అయితే తీసుకొని ఇప్పుడు బియ్యం నానబెట్టుకుందాము. ఇది మ్యారినేషన్ అయ్యే లోపల ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకుంటున్నాను. బాస్మతి రైస్తో అయితే చేస్తున్నాను. పులావ్ టేస్టీగా రావాలి అంటే బాస్మతి రైస్తో చేసుకోవాలి. లేదు అంటే నార్మల్ రైస్తో అయినా పర్వాలేదు. అవి సగం ఇవి సగమైనా వేసుకోవచ్చు. ఒక 2-3 సార్లు వాష్ చేసి కొద్దిగా వాటర్ పోసేసి ఒక 1/2 అవర్ నానిద్దాం. ఇవి రెండు నానిపోయి మంచిగా మ్యారినేట్ అయ్యేసరికి 1/2 అవర్ అవుతుంది కదా. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి ఏ గిన్నెలో అయితే మీరు పులావ్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఇది కాస్త వేడెక్కిన తర్వాత చిలుకలుగా కట్ చేసిన ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిలుకగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కాస్త బ్రౌన్ కలర్ అవుతున్నాయి ఆనియన్స్ అన్నప్పుడు ముందుగా మనం మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని వేసేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలన్నమాట. ఈ చికెన్ మొత్తం బాగా ఈ తాలింపులో కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మొత్తం మీడియం టు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి. చికెన్ అనేది మనకి ఇక్కడ 80% వరకు కుక్ అవ్వాలి. ఆ తర్వాతే మనం రైస్ అయితే వేసుకుంటాం అనమాట. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో అండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయగలుగుతారు, ఇష్టంగా తినేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఘాటు కూడా కాస్త చూసి వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఇలా కాస్త చికెన్ని మగ్గనిచ్చి కొద్దిగా కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర ఉంటుంది కదా, దాని మొత్తాన్ని అయితే ఒక పిరికెడు అయితే వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర ఇంకా కావాలంటే పుదీనా ఉంటే పుదీనా కూడా ఒక పిరికెడు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మరొకసారి కొత్తిమీర కూడా బాగా చికెన్లో కలిసిపోయే వరకు కలుపుకుందాం. ఆల్రెడీ చికెన్లో కొద్దిగా వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ఇంకిపోయే వరకు కుక్ చేసుకున్న తర్వాత ముక్క సాఫ్ట్నెస్ని బట్టి వీలైతే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఇంకొంచెం ఉడికించుకోవాలి. ఇక్కడ మనం 1 గ్లాస్ వాటర్ 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. అంతకన్నా ఎక్కువ పోసుకున్నారనుకోండి బాస్మతి రైస్ అనేది బాగా మెత్తగా అయిపోతుంది, అంత టేస్టీగా ఉండదు. ఇంకా కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో కొంచెం గ్రేవీ ఉంటుంది కాబట్టి రైస్ వాటర్ అనేది 1.5 గ్లాస్ కన్నా కొంచెం ఒక పావు గ్లాస్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇది బాగా కుక్ అయిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, 80% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న బియ్యం స్ట్రైన్ చేసేసుకొని అసలు వాటర్ ఏమీ లేకుండా ఇలా బియ్యం మాత్రమే వేసుకొని ఒకసారి మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. నేను ఎందుకు పావు గ్లాస్ తగ్గించానో మీకు అర్థమైంది కదా, గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీతోనే ఆ పావు గ్లాసు సరిపోతుంది అనమాట. ఇప్పుడు 1.5 గ్లాస్ వరకు వాటర్ని అయితే వేడి చేసుకుని ఆ వేడి నీళ్ళని అయితే పోసేసి మూత పెట్టుకున్నాను. చూస్తున్నారా, కొద్ది కొద్దిగా ఇప్పుడు ఉడికైతే పడుతుందనమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు కూడా మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు రైస్ పీసెస్ అన్నీ ఈవెన్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మూత పెట్టి మగ్గించుకుంటే ఇంకా అంతేనండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ అంతా అయిపోయిన తర్వాత పైనుంచి కాస్త కొత్తిమీర చల్లేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి అలా మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి. 5 మినిట్స్ తర్వాత
చక్కగా బాస్మతి రైస్ అయితే నుంచున్నాయి కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక 5 మినిట్స్ అలా ఉంచేసారనుకోండి మంచిగా సెట్ అయిపోతుందనమాట. ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకోండి. మంచిగా ఈ కాస్త చెమ్మ కూడా వెళ్ళిపోయి పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి తినే టైంకి. చూసారా పీసెస్ కూడా అస్సలు డిస్టర్బ్ అవ్వలేదు, ఎక్కడ కూడా ఓవర్ కుక్ అయితే అవ్వలేదు, రైస్తో పాటు చక్కగా ఉడికిపోయాయి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.